ఆడొక బఫూన్ గాడు. అంబటి రాంబాబు కూడా జీన్స్ ప్యాంటు మేఘనా అని ఏంటది, వాటి గురించి కూడా మనం మాట్లాడేది. ఆడి సన్నాసుడు నేను కూర్చుంటే నా పక్కన కూర్చొని నేను మన ఓపెన్గా ఒక ప్రోగ్రాంకి వెళ్తే ఆడొచ్చి నా పక్కన కూర్చొని నన్ను కావలించుకొని ఆడ ఎలెక్ట్ అవడం కోసం నన్ను ఏదో చేద్దాం అనుకుంటే నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను ఉన్నట్టు సీక్రెట్గా ఇలాగా రూమ్లో మాట్లాడలా, ముసుగేసుకొని మాట్లాడలా, ఓపెన్గా మాట్లాడా. అది ఆడి పొందండి ఎన్ని సొల్లు నాయకుడిపాడు అది ఎందుకో నా పార్టీలో నా నాయకుడు దృష్టిలో నేను పడుతుంటే ఎప్పుడూ ఉంటా. 24 గంటలు 24/7 365 days ఉంటాను నేను. సార్ మల్లాది విష్ణు గారు నేను మాచవరం దగ్గర మేము పెట్టుకొని ప్రోగ్రాం ధర్నా చౌక్లో పెట్టాము. అక్కడ కూడా మొండమ్మ రౌడీని పంపించారు 60-70. ఖచ్చితంగా తన్నేవాళ్ళు అక్కడ పెట్టుంటే డౌటే లేదు. మళ్ళీ దీనిలో మొహమాటంలో సీక్రెట్ ఏం లేదమ్మా. నేను చెప్తున్నా, నువ్వు ధర్నా చౌక్ కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పెడితే మాత్రం నీకు తప్పదు. మొహమాటే ఉంది దీంట్లో. మళ్ళీ ఆడు చెప్పాల్సిన నేనే చెప్తున్నా. మరి రమ్మను, ఏ లేదా వెళ్దాం పదా. పోనీ అడుగు, ఫోన్ చేసి కనుక్కో. ఇప్పుడు రెడీగా ఉన్నాడంటే బాగుండవమ్మ గారు వస్తాడంట, రమ్మన్నాడు. అడుగు, నువ్వే అడుగు ఫోన్ చేసి. రమ్మంటే ఇప్పుడు వెళ్దాం, పోనీ తీసేమ్మను.